కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టా లేదంటే తెలంగాణ సాగునీటి రంగానికి మేలిమలుప? అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న వాద ప్రతివాదనలు ఏంటి? ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మన ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మనం 3 ఎపిసోడ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్న వాద ప్రతివాదనల గురించి చర్చించుకున్నాం. ఈ రోజు మరో 2 ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. బీఆర్ఎస్ కాకుండా మిగతా పక్షాలు అట్లనే కొందరు మేధావులు చేస్తున్న ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలకు డిపిఆర్లు లేకుండానే నిర్మాణం స్టార్ట్ చేసిరు. అట్లనే కాకుండా భూభౌతిక పరిశోధనలు జరపకుండానే ఈ బ్యారేజ్ల నిర్మాణం అనేది చేపట్టిరు అనేవి కొన్ని ఆరోపణలు. దీనికి అప్పట్లో అంటే ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలతో పాటు మిగతా అన్ని రిజర్వాయర్లు అట్లాగే పంప్ హౌస్లు ఇట్లా అన్ని ప్రతి ఒక్కదానికి డిపిఆర్లు తయారు చేసి భూభౌతిక పరిశోధనలు చేసిన తర్వాతే ఈ రిపోర్ట్లని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓకి సమర్పించాకే నిర్మాణానికి ముందుకెళ్ళాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలతో పాటు ప్రతి పంప్ హౌస్, ప్రతి రిజర్వాయరు వీటికి సంబంధించి ప్రతి చోట భూభౌతిక పరిశోధనలు చేశాం. ఆ పరిశోధనల రిపోర్ట్లని సిడిఓ అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పంపించాం. వాళ్ళు ఈ భూభౌతిక పరిశోధనలకు అనుగుణంగానే ఈ డిజైన్లని తయారు చేసి రాష్ట్ర గవర్నమెంట్ కు పంపించారు. ఈ భూభౌతిక పరిశోధనల ఆధారంగానే ఈ సిడిఓ ఈ బ్యారేజీలు లేదా రిజర్వాయర్లు, పంప్ హౌస్లు డిజైన్లు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. సో ఈ డిజైన్లు కూడా సిడిఓ ఊరికే తయారు చేయలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అట్లనే డిజైన్ మాన్యువల్స్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ 2 సంస్థల నిబంధనలకు అనుగుణంగానే సిడిఓ ఈ డిజైన్లనే తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. సో ఇది నోటి మాటతో చెప్తున్నాయి కూడా కాదు, వీటికి ఆయా సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లు, లెటర్లు ప్రతి ఒక్కటి సాక్ష్యంగా ఉన్నాయి. సో భూభౌతిక పరిశోధనలు జరపకుండానే బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు నిర్మించామనేది పూర్తి అవాస్తవం. ఇది బీఆర్ఎస్ చెప్తున్న సమాధానం. అట్లాగే డిపిఆర్లు లేకుండానే ఈ ప్రాజెక్టు మీద ముందుకెళ్ళిర్రు అనేది అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలు అట్లాగే చాలా మంది మేధావుల ఆరోపణ. దీనికి బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్తుందో ఒకసారి చూద్దాం. డిపిఆర్లు లేకుండా ముందుకెళ్ళాం అనేది శుద్ధ అబద్ధం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇట్లా ఈ 3 బ్యారేజీలతో పాటు అన్ని రిజర్వాయర్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో నడిచే వ్యాప్కోసు వేరువేరుగా ప్రతిదానికి డిపిఆర్లు ఇచ్చింది. అట్లాగే 2017 ఫిబ్రవరి నాటికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ కూడా ఇచ్చింది. అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా 2017 ఫిబ్రవరి నాటికే ఇచ్చేసింది. ఈ డిపిఆర్ ని సమర్పించే 2017 మార్చి 31 నాడు స్టేజ్ 1 పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నాం. ఈ డిపిఆర్లు సమర్పించే 2017 అక్టోబర్ 30న హైడ్రాలజీ పర్మిషన్లు తెచ్చుకున్నాం. 2017 నవంబర్ 3న అంతర్రాష్ట్ర జల ఒప్పందం జరిగింది. 2017 నవంబర్ 21న కేంద్ర భూగర్భ జల శాఖ అనుమతి కూడా వచ్చింది. 2017 నవంబర్ 24న ఫైనల్ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. 2017 డిసెంబర్ 5న ఫైనల్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. 2018 ఏప్రిల్ 13న ఇరిగేషన్ ప్లానింగ్ పర్మిషన్ వచ్చింది. 2018 జూన్ 1న 80,190 కోట్ల రూపాయలతో ఫైనాన్షియల్ పర్మిషన్స్ కూడా వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టుకి. 2018 జూన్ 6న టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పర్మిషన్ కూడా వచ్చింది. సో ఈ డిపిఆర్లు సమర్పించిన తర్వాతే ఈ పర్మిషన్లు అన్ని వచ్చినాయి. డిపిఆర్లు లేకుండా ముందుకెళ్ళాం అనేది పచ్చి అబద్ధం అని బీఆర్ఎస్ చెప్తుంది. నెక్స్ట్ ఇంకో వివాదం ఏంటంటే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ వ్యతిరేకించారు. రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేసింది అప్పట్లో ప్రభుత్వం. ఈ రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు అనేది ఒక వివాదం ఉంది. దీనికి బీఆర్ఎస్ ఏం చెప్తుందో చూద్దాం. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన అనేది ఈనాటిది కాదు. 1990లో టి హనుమంతరావు అని ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఉండేవారు. ఈయన యుఎన్ఓకి అంటే ఐక్యరాజ్య సమితికి అడ్వైజర్గా కూడా పనిచేశారు. ఈయన ఇంజనీర్ కాబట్టి అప్పట్లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమనంటే తెలంగాణలో కరువు నివారణకి ఈ గోదావరి నది మీద అంటే గోదావరి తెలంగాణలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి తెలంగాణ నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు గోదావరి నది మీద స్టెప్ అండ్ ల్యాడర్ సిస్టంలో బ్యారేజీలు నిర్మించాలి. అంటే ఒక బ్యారేజ్, దాని మీద ఇంకో బ్యారేజ్, దాని మీద ఇంకో బ్యారేజ్. అంటే ఈ కింది బ్యారేజ్లో ఉన్న నీళ్లు పై బ్యారేజ్ గేట్ల దాకా రావాలి. ఆ బ్యారేజ్లో ఉన్న నీళ్లు ఆ పై బ్యారేజ్ గేట్ల దాకా రావాలి. ఆ పై బ్యారేజ్లో ఉన్న నీళ్లు దాని పై బ్యారేజ్లో ఉన్న గేట్ల దాకా రావాలి. సో ఇట్లా స్టెప్ అండ్ ల్యాడర్ సిస్టంలో బ్యారేజీలు నిర్మించాలి. మొత్తం 7 బ్యారేజీల్ని ఆయన ప్రపోజ్ చేసిండు తెలంగాణ వ్యాప్తంగా గోదావరి మీద. ఈ 7 బ్యారేజీల్లో కూడా మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. అప్పట్లోనే మేడిగడ్డ సైట్ దగ్గర ఆయన ఒక బ్యారేజీ ప్రపోజ్ చేసిండు. దాన్నే టీఆర్ఎస్ గవర్నమెంట్
గవర్నమెంట్ తీసుకుంది అప్పట్లో అనేది బీఆర్ఎస్ చెప్తున్న వాదన. అంతేకాదు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వ్యతిరేకించింది అక్కడ బ్యారేజీ వద్దని కాదు, వాళ్ళు వ్యతిరేకించిన విషయం వేరే. అదేంటంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏమనుకుందంటే మేడిగడ్డ నుంచి మధ్యలో అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ఈ లింకు లేకుండా డైరెక్ట్ మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ రిజర్వాయర్ కి నీళ్ళని ఎత్తిపోయాలి అనేది గవర్నమెంట్ సంకల్పించింది. ఈ విషయంలో మాత్రం రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం వ్యతిరేకించింది. ఏమనంటే ఈ మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్ రిజర్వాయర్ కి నీళ్ళని ఎత్తిపోయాలంటే చాలా అబ్స్టాకిల్స్ ఉన్నాయి. అదేంటంటే ఈ మధ్యలో సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి, అట్లాగే తాడిచెర్ల బొగ్గు గనులు ఉన్నాయి. ఈ అన్నిటిని దాటుకొని మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్కి నీళ్ళు ఎత్తిపోయడం అనేది సాధ్యం కాదు. అందుకే ప్రత్యామ్నాయ లింకు చూసుకోమండి అని ఆ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం చెప్పింది. దానికి అనుగుణంగానే ఆ తర్వాత అన్నారం, సుందిల్లా, ఆ పైన ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకుని ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి లిఫ్ట్ చేసుకునేలా ప్రాజెక్ట్ డిజైన్ రూపొందించుకున్నారు. సో ఇది బీఆర్ఎస్ చెప్తున్న సమాధానం. ఈ విషయం మొత్తం మేము కూడా చెప్పట్లేదు, ఈ విషయం రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఉంది. కావాలంటే ఎవరైతే ఈ వివాదాలు సృష్టిస్తారో వాళ్ళ ఆ విషయాన్ని చూసుకోవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇష్యూస్ గురించి, మరిన్ని వాద ప్రతివాదాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు మా 4th Estate ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.